సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం. త్రైత సిద్ధాంత భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాది దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఈ శ్లోకము ఆత్మ గురించి తెలియచేశారు. భావము: నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాశులకును దేవతలకును ఆధారమైన వాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతి అని తెలియము. వివరము: ఈ శ్లోకము యొక్క అర్థము వ్రాయటములో చాలా గీతలలో భూతములకు ఆధారము నాశన స్వభావము గల శరీరములని చెప్పబడి ఉన్నది మిగతా భగవద్గీతలలో. అలా అనుకుంటే ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ జీవునికి వాని శరీరము ఆధారమై అధిభూతమై ఉంది అనుకుందాము. వాడు అకాల మరణము పొంది స్థూల శరీరమును మాత్రము కోల్పోయి సూక్ష్మ శరీరముతో ఇంకా కొన్ని సంవత్సరములు జీవించి ఉన్నాడనుకుందాము. ఆ జీవునికి అప్పుడు శరీరమే లేదు. అప్పుడు వానికి అధిభూతమెవరు అగుదురు? అలా బతుకువానికి అధిభూతం ఉండదా? ఇలాంటి ప్రశ్నలు బయలుదేరి వాటికి జవాబులు వెతికినా దొరకవు. అందువలన శరీరములకు అధిభూతమను మాట నిజము కాదు. నాశన స్వభావములైన జీవరాశులకు ఆధారమైనది అధిపతి అయినది, మరియు దేవతలకు కూడా ఆధారమైనది అధిపతి అయినది ఆత్మ అనగా పురుషుడు అని చెప్పబడి ఉన్నది. నాశనమగు శరీరములకు వాటిని ధరించిన జీవులకు సకల దేవతలకు ఆత్మయే ఆధారమైనది. వాటి జీవన విధానమును నడుచుటకు కారణమై ఉన్నది. వాటి జీవన విధానము నడుచుటకు కారణమై ఉన్నది. ఆత్మశక్తి లేనిది నాశన స్వభావము గల శరీరములు కదలలేవు మరియు పెరుగులేవు. ఆత్మ లేనిది జీవుడు శరీరములోనే ఉండలేడు. సకల దేవతల ప్రతిమలలో ఆత్మ లేనిదే వాటికి శక్తి లేదు. అవి ప్రతిమ నుండి బయటకు రాలేవు, లోపలికి పోలేవు. అవి సంచరించనూ లేవు. క్షరభావము గల శరీరములకు జీవులకు దేవతలకు అధిపతి అయిన వాడు ఆత్మే అని తెలియాలి మనందరము. యజ్ఞములు బయట జరుగునవి కావు. శరీరములోనే 2 విధములైన యజ్ఞములు జరుగుచున్నవని ముందే జ్ఞానయోగములో చెప్పుకున్నాము. శరీరములో జరుగు యజ్ఞములు 2 అని చెప్పుకున్నాము. ఆ యజ్ఞములకు అధిపతి అయిన వాడు కూడా ఆత్మేనని తెలియాలి. కోర్టుకు జడ్జి లేనిదే కోర్టు ఎట్లు జరగదో అట్లే ఆత్మ లేనిది శరీరములో ఏ పని జరగదు. కోర్టుకు ముఖ్య ఆధారమైన వాడు మరియు అధిపతి జడ్జి అయినట్లు శరీరమునకు అధిపతి ముఖ్య ఆధారము ఆత్మే అయి ఉన్నది. సర్వజీవరాశుల శరీరముల లోపల జరుగు 2 యజ్ఞములకు జీవరాశుల శరీరములతో పూజించబడు బయట దేవతలకు సర్వజీవరాశులకు అధిపతి అయిన వాడు ఆత్మ లేక పురుషుడని చెప్పవచ్చును. విభజన ప్రకారము పురుషోత్తముడు వేరు, పురుషుడు వేరని గ్రహించవలెను. ఇక్కడ అధిభూతము అధియజ్ఞము అధిదైవమైన వాడు పురుషుడని గ్రహించవలెను. కింది శ్లోకములో పురుషోత్తముని గురించి చెప్పబడుచున్నది. కింది శ్లోకంలో
ఎక్కడ పురుషుడు ఎక్కడ పురుషోత్తముని గురించి చెప్పుచున్నారో గ్రహించకపోతే అర్థములన్నీ తలకిందులైపోయి భగవద్గీత స్వరూపమే తెలియకుండా పోవును అని ఈ శ్లోకములో మనకి వివరంగా వివరించి తెలియచేశారు. అందరికీ నమస్కారం.